సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి చాలా రోజుల తర్వాత ఏజెంట్ మూవీ వచ్చేసరికి ఓటీటీలోకి అయితే రాబోతుందన్నమాట. మరి అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది అండ్ అలాగే దాంతోపాటు భారతీయుడు 2కి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా మనకి రాజు యాదవ్ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బృంద. ఇది మనకి ఒక వెబ్ సిరీస్గా రాబోతుందన్నమాట. ఇందులో త్రిష గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి సోనీ లీవ్లో ఆగస్ట్ 2 నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే రాజు యాదవ్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో మోస్ట్లీ ఈ వీక్ అయితే రాబోతుందన్నమాట. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి 19th. మరి 19th వస్తుందా లేదా వేరే డేట్ని వస్తుందా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ వచ్చినంత వరకు తెలియదు. మరి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మ్ డేట్ వచ్చినట్లయితే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ మనకి ఈ వీక్లోనే ఈ మూవీ అయితే రాబోతుందన్నమాట. కాకపోతే ఇంకా డేట్ అనేది ఫిక్స్ అయితే కాలేదు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అఖిల్ గారిది ఏజెంట్ మూవీ. ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. ఇది థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 year అయితే అయిపోతుంది. ఫైనల్గా మనకి ఈ మూవీ అనేది టెలికాస్ట్ అయితే చేయబోతున్నారు. అంటే మనకి ఓటీటీలో కంటే ముందుగానే టీవీలో అయితే రాబోతుందన్నమాట. కాకపోతే హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి టీవీలో అయితే అవైలబుల్గా ఉంటుంది. గోల్డ్ మైన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ మంత్ 28న మనకి ఈ మూవీ అనేది టీవీలో టెలికాస్ట్ అయితే చేయబోతున్నారు. మరి తెలుగులో ఎప్పటి నుండి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మోస్ట్లీ మనకి ఈ మంత్ లాస్ట్ వీక్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు తెలుగు వర్షన్కి సంబంధించి. లేదు తెలుగు వర్షన్ వచ్చినంత వరకు వెయిట్ చేయలేమంటే ఈ మంత్ 28న మనకి హిందీలో రాబోతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ భారతీయుడు 2. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదన్నమాట. మరి ఫైనల్గా ఈ మూవీ మనకి ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. 1 month తర్వాత ఈ మూవీ అనేది మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఆగస్ట్ మంత్ 2nd వీక్లో మనకి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఆగస్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.